ప్రభు చెప్తూ ఉన్నాడు. 6వ అధ్యాయము 56వ వచనం. నా శరీరము భుజించి నా రక్తము పానము చేయువాడు నా యందును నేను వాని యందును ఉందును. చూడండి, ఈ రోజు నుండి మీరు ఒంటరిగా ఉండరు. మీరు అందుకని చెప్పాను, ఇప్పటి నుండి మీ తల్లిదండ్రులు మీకు ఒక ఆటను నిర్ణయించారు, మీకు తోడుగా ఉన్నారు. ఈ రోజు నుండి మిమ్మల్ని సృష్టించినటువంటి దేవుడే మీలో ఉంటాడు. ఏ విధంగా ఉండగలగడంటే ఆయన యొక్క శరీరాన్ని రక్తాన్ని మీరు భుజించితేనే తప్ప. చెప్తూ ఉన్నాడు బ్రదర్, నా శరీరమును భుజించి నా రక్తమును పానం చేయువాడు నా యందును నేను వాని యందును ఉంటానని. మరి ఈ రోజు నుండి మీరు ప్రభుని మోస్తూ ఉన్నారు. ప్రభుని మీరు ఎక్కడికి వెళ్ళినా తీసుకువెళ్తూ ఉన్నారు. మరియ తల్లి ఏ విధంగా అయితే గాబ్రియేలు సన్మానస్కుడు పవిత్రాత్మ సర్వేశ్వరుని చేత మరియ తల్లి గర్భము ధరించిందని శుభ సమాచారం చెప్పినప్పటి నుండి మరియ తల్లి గర్భమును తన శిశువుని ఎలిజబెత్ అమ్మకు ఆమెను సందర్శించడానికి మోసుకుని పోయింది. ప్రపంచానికి చాటి చెప్పింది. ఎప్పుడైతే క్రీస్తు ప్రభుని తీసుకుని వెళ్ళిందో ఎలిజబెత్ అమ్మ ఆనందానికి హద్దులు లేవు. గర్భంలో ఉన్నటువంటి శిశువు ఆనందంతో గంతులు వేశారని దేవుని వాక్యం చెప్తుంది. అదేవిధంగా మీరు కూడా క్రీస్తు ప్రభుని ప్రపంచానికి తెలియపరచాలి. క్రీస్తు ప్రభుని ప్రపంచానికి తీసుకువెళ్ళాలి. మీ కాలేజీలకి తీసుకువెళ్ళాలి, మీ హాస్టల్కి తీసుకువెళ్ళాలి. మీరు ఎక్కడికి వెళ్తే అక్కడికి ప్రభుని తీసుకువెళ్ళాలి. ఎందుకంటే మీరు శరీర రక్తాలను భుజిస్తున్నారు కాబట్టి. చివరిగా 6వ అధ్యాయము 58వ వచనములో ఇదియే పరలోకము నుండి దిగి వచ్చినటువంటి ఆహారము. మీ పితరులు ఎవరు? మన పితరులు అంటే ఇజ్రాయేలు ప్రజలు మన్నాను భుజించి మరణించారు. కానీ అట్లు కాక మీరు ఈ ఆహారాన్ని భుజించువారు ఎల్లప్పుడూ జీవించును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి ఎల్లప్పుడూ మనం జీవించాలంటే, ఎల్లప్పుడూ మనము సంతోషంతో, ఆరోగ్యంతో, ఆనందంతో, ఆహ్లాదంతో, సఖ్యతగా, సమాధానంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? క్రీస్తు ప్రభు శరీర రక్తాలను భుజించాలి.